ఈ వీడియోలో ప్రతి ఒక్క మాట నేను సొంతంగా నా అనుభవంతో రాసిందే. నా ఈ రచన అందరి విషయంలో నిజం కాకపోవచ్చు, కానీ చాలా మంది జీవితాల్లో, చాలా కుటుంబాల్లో నిత్యము జరిగే సత్యం ఇదే. వెల్కమ్ బ్యాక్ టు మారుతి క్రియేటర్స్. నేను మీ సత్య ఒమిటి. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నాదొక రిక్వెస్ట్, వీడియోను లాస్ట్ దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నా సెకండ్ ఛానల్ అను డివోషనల్ వాయిస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అను డివోషనల్ వాయిస్ లో దేవీ దేవతల అష్టోత్తరాలు, భక్తి గీతాలు, ఆధ్యాత్మిక విశేషాలు నా సొంత వాయిస్ తో పాడాను. ఈ వీడియో ఎవరిని కించపరచాలి అనేది నా ఉద్దేశం కాదు, ఏ ఒక్కరిని ఉద్దేశించినది కూడా కాదు. ఇది ఒక ఆడదాని ఆక్రోశం, అమ్మ పడే ఆవేదన. ఈ వీడియోతో చాలా మంది మహిళల మనస్తాపాన్ని తెలియచేయడమే నా ఉద్దేశం. అమ్మని కొంచెం పట్టించుకోండి అని చెప్పడానికే నా ఈ ఆరాటం. నిజ జీవిత అనుభవంతో నేను రాసుకున్న ఆవేదన అక్షరాలే ఈ వీడియో. అమ్మని అభిమానించే వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తుంటే మాతృదేవోభవ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎన్ని కామెంట్స్ వస్తే అంతమంది. ఇప్పుడు చాలా మంది అమ్మలు అనుభవించే ఆవేదన ఏంటో తెలుసుకుందాం. అమ్మ అరవకూడదు, అభిమానం చూపించాలి. అమ్మ కసరకూడదు, కష్టాన్ని భరించాలి. అమ్మ అలగకూడదు, అర్థం చేసుకోవాలి. అమ్మ తిట్టకూడదు, తినడానికి పెట్టాలి. అమ్మ విసుక్కోకూడదు, వినయం చూపించాలి. అమ్మ బాధపడకూడదు, భరిస్తూ ఉండాలి. అమ్మ ఆవేశపడకూడదు, అనురాగం కురిపించాలి. అమ్మ అడ్డు చెప్పకూడదు, అడిగినవన్నీ చేయడానికి నిరంతరం ఆరాటపడుతూనే ఉండాలి. అమ్మ కొట్టకూడదు, కోర్కెలు తీర్చాలి. అమ్మ సలహాలు అస్సలే ఇవ్వకూడదు, సైలెంట్గా ఉండాలి. అమ్మ ఆరోగ్యం గురించి మనకి అవసరం లేదు, మన అవసరాలు తీరిస్తే సరిపోతుంది. అమ్మ ప్రేమని పంచాలే కానీ ప్రేమను అస్సలు ఆశించకూడదు. అమ్మే అన్నీ చేయాలి, మనతో ఏమీ చేయించుకోకూడదు. అమ్మకి ఒక అలవాటు ఉండకూడదు, ఆశ అస్సలే ఉండకూడదు. అమ్మకి అభిమానం ఉండకూడదు. అసలు మన ఆలోచనలు తప్ప అమ్మకి తనకంటూ సొంతగా ఏ ఆలోచనలు ఉండకూడదు. అమ్మంటే మన అవసరాలు తీర్చి మనకు సేవలు చేసే ఒక యంత్రమా, లేకపోతే అసలు అమ్మంటే మనస్సే లేని ఒక మట్టి బొమ్మన? మీరే నిర్ణయించుకోండి. అమ్మని అర్థం చేసుకొని ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా నా శుభాభివందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ సత్య ఉమ్మిటి.